సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. రెండవది, లోపల ఏదుందో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఎంటైర్ బోరింగ్ మిషన్ అడుగు బాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది మిగతా నలుగురు సంబంధించి. సో దానికి ఏదైతే రకరకాల ఏజెన్సీలు ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు, సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా 154 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. సరే, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు, రెండు కాదు, పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నిష్ణాతులు. ఎన్డీఆర్ఎఫ్ అంటే అట్లాగే ఎస్సీ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఇరిగేషన్, పోలీస్, ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ మైనర్స్, జేపీ కంపెనీ, ఎల్ఎన్టీ, నవయుగ అండ్ అమెరికా రాబిన్సన్ కంపెనీ. అంటే సుమారుగా ఇన్ని ఏజెన్సీలు ఇంతమంది పనిచేస్తారంటే వాళ్ళందరూ కూడా అనుభవం లేనోళ్ళు కాదు, ఆలోచన లేనోళ్ళు కాదు. అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మెషినరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన కారణంగానే ఆలస్యమైతే తప్ప ఎక్కడ కూడా, ఇంతకుముందు కొందరు మిత్రులు కూడా బీజేపీ మిత్రులు మాట్లాడక తెలిసింది, ఇక ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కానీ ఇంకోటి కానీ లేదు. 100% అది పూర్తిగా మనకు రిజల్ట్ రాబోతా ఉంది. రెండవది, ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. సరే, మాట్లాడేవాడు చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడైనా లోకు అన్నట్టు తెలుస్తుంది. అంటే రిస్క్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి అంటే ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రేపు సాయంకాలం వరకు ఈ నలుగురి ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు దానికి కొంచెం సమయం పట్టవచ్చు.